సోదరుమణులారా, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలోనే 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో సిఐటియు ఇతర కార్మిక సంఘాలను అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున 29 చట్టాలను కొనసాగించాలి. 4 లేబర్ కోడ్లు మాకొద్దు, మేము 12 గంటలు పని చేయలేము, 8 గంటలే పని చేయగలుగుతాం, కాబట్టి మాకొద్దు ఈ 12 గంటల పనిదినమని పెద్ద ఎత్తున నినదిస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్కశంగా నిన్న అంటే 21/11/2025 కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ నోటిఫికేషన్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులని 12 గంటలు పనిచేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటియుగా ఈరోజు వనపర్తి జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో దాదాపుగా 140 కోట్ల మంది ప్రజలుంటే దాదాపుగా 60 కోట్ల మంది ప్రజలు ఈ రోజు కార్మిక కూలీలు చేసుకుని పనులు చేసుకుని బతుకుతున్నటువంటి ప్రజలు ఈ రోజు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి కర్కశంగా ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాదు, వేతనాలు అడిగే హక్కు లేదు, అదే విధంగా సంఘం పెట్టుకునే హక్కు లేదు, నిరసన తెలిపే హక్కు లేదు, ఏ హక్కు లేకుండా ఈరోజు 4 లేబర్ కోడ్లని ఈ దేశంలో అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అనేక కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం అంటున్నది జరుగుతా ఉంది. అదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏమని? ఈ దేశంలో నీవిచ్చినటువంటి నోటిఫికేషన్ ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున చలో ఢిల్లీ పార్లమెంటు కార్యక్రమం నిర్వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా లేబర్ కోడ్ల వద్దని చెప్పేసి బిఎంఎస్ నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి బిఎంఎస్ సంఘం కూడా ఈ రోజు లేబర్ కోడ్లు వద్దని నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఈ రోజు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కంపెనీ వ్యవస్థలో ఈ రోజు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ నోటిఫికేషన్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీలో ఉన్నటువంటి కొన్ని రంగాలు స్కీమ్ వర్కర్లని ఇప్పటి వరకు వేతనాలు పెంచకుండా కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆ వెంటనే నరేంద్ర మోడీ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ గాని, ఆశ గాని, అదే విధంగా మధ్యాహ్న భోజనం గాని, విఓఎల్ గాని, అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు గాని వీళ్ళందరూ కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ ఉన్నటువంటి కార్మికులు. వీళ్ళని ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత కల్పించలేదు, అదే విధంగా పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం ఇవ్వలేదు, ఇప్పటి వరకు కనీస వేతనానికి నోచుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మికులను పర్మినెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా వెంటనే ఈ లేబర్ కోడ్లను విరమించకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయడం అన్నటువంటి జరుగుతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి కార్మిక వర్గం అంతా తిరుగుబాటు తప్పరని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదరి సోదరుమణులందరికీ నా యొక్క విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.